25 సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే ఒక చిత్రంతో నా కెరియర్ మొదలైంది. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన పైన ఉంటుంది. రామోజీరావు గారు నన్ను, కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో నా పక్కన నాన్నగారు మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు. ఒక్కడనే వెళ్ళాను, ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను. ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలీదు నాకు. మొదటగా నాకు గుర్తుండి, మరి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడో ఉండుంటాడు, ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు. నేను ఆఫీస్ బయట, అది కూడా రెంటెడ్ ఆఫీసు, ఇల్లు ఎక్కడో మేదీపట్నంలో ఉండింది, ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను. ఎవరండి మీరు అన్నాను. బాబు ఫ్యాన్ అన్నాడు. అర్థం కాలేదు. ఏంటి ఫ్యానా అన్నాను. అవును బాబు, మీరంటే పడి చచ్చిపోతానన్నాడు. ఒకటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే ఏంటి అన్నాను. ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది. మీరంటే చచ్చిపోతానన్నాడు. చచ్చిపోవడం వద్దులే కానీ అది ఏంటిది అన్నాను. ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు.